ఆగిపోయేవేంటి తేజ? వెళ్దాం రా. మనం వెళ్ళడం నాకెందుకో కరెక్ట్ కాదనిపిస్తుంది మధు. ఎందుకు భయపడుతున్నావు? మన గురించి ఇంట్లో వాళ్ళకి అన్ని విషయాలు తెలిసిపోయాయి కదా, మనల్ని లోపలికి ఎలా రాణిస్తారు? మనం మళ్ళీ ఇంట్లో అడుగు పెడితే మా అమ్మ అస్సలు ఊరుకోదు, మన ఇద్దరు ప్రాణాలు తీసేస్తుంది. మనం వెళ్తే గొడవ జరుగుతుందని నాకు తెలుసు. మీ అమ్మ, మీ నాన్న, సింధు నీ మీద కంటే నా మీదే ఎక్కువ విరుచుకుపడతారు. ఆ విషయం నాకు తెలుసు. అయినా సరే మనం వెళ్ళి తీరాలి. తెలిసి మరి లోపలికి వెళ్ళడం అవసరమా మధు? మా వాళ్ళ చేతిలో మనం బలైపోతాం. వద్దు మధు, తిరిగి వెళ్ళిపోదాం పదా. లేదు తేజ, మనం వెళ్ళి తీరాలి. మనల్ని వెళ్ళమని మావయ్య చెప్పారంటే దాని వెనుక ఏదో కారణం ఉండే ఉంటుంది. ఏం జరిగినా పర్వాలేదు, ఫేస్ చేద్దాం రా. మధు, అయినా మనల్నెవరు ఆపుతారు? అంత ధైర్యం ఈ ఇంట్లో ఎవరికుంది? పద వెళ్దాం. వద్దు మధు, వద్దు మధు, నా మాట విను మధు. రా తేజ. ఏయ్, ఎంత ధైర్యం ఉంటే మళ్ళీ ఇంట్లో అడుగు పెడతారా మీరు? సిగ్గులేదట్రా మీకు? చెయ్యాల్సిన దారుణాలన్నీ చేసి మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని వచ్చారా మీరు? ఇది మంచి వాళ్ళుండే ఇల్లు. మీలాంటి నీచులు, దుర్మార్గులు ఇక్కడ ఉండకూడదు. మర్యాదగా బయటికి వెళ్ళిపోండి, లేదంటే నాకొచ్చే కోపానికి ఇక్కడే ఇప్పుడే నా చేతిలో మీ ప్రాణాలు పోతాయి. అసలు మేమెందుకు బయటికి పోవాలి? ఈ ఇంట్లో ఉండే హక్కు మాకుంది. నమ్మిన వాళ్ళనే మోసం చేసే నువ్వు హక్కుల గురించి మాట్లాడుతున్నావా? మాట్లాడతాను, నాకు ఆ రైట్ ఉంది. ఈ ఇంటికి, ఈ ఆస్తికి వారసుడు తేజ. తేజాకి నేను భార్యని. మమ్మల్ని రావద్దు అనటానికి అసలు మీరెవరు? ఈ ఇంటికి, ఈ ఆస్తికి హక్కుదారుడైన యశ్ అమ్మా నాన్నలమే. ఏమన్నావే? ఈ తేజగాడు ఈ ఇంటికి, ఈ ఆస్తికి వారసుడా? నీ మాటలు నమ్మి కన్న వాళ్ళకి, తోడబుట్టిన తమ్ముడికి ద్రోహం చేసిన వీడు వారసుడు కాదే, మా పాలిట కిరాతకుడు. నీతో కలిసి వీడు ఎప్పుడైతే మమ్మల్ని మోసం చేశాడో ఆ రోజే మా దృష్టిలో వీడు చచ్చిపోయాడే. చంపేయండి అమ్మా, చంపేయండి. అప్పుడేమో మధు వాళ్ళ అమ్మా నాన్నల్ని మంటల్లో కాల్చి చంపేశారు. ఇప్పుడు నన్నేమో మాటలతో చంపేస్తున్నారు. చంపేయండి అమ్మా, చంపేయండి. రేయ్, నీ పెళ్ళాన్ని అన్ని అబద్ధాలు చెప్పిందిరా. వాళ్ళ అమ్మా నాన్నల్ని మేమెందుకు చంపుతావురా? ఫైర్ యాక్సిడెంట్లో వాళ్ళు చనిపోయారు. మేమే చంపామని మాయ మాటలతో నిన్ను నమ్మించిందిరా. ఎవరు ఎవరిని మాయ చేశారో నాకు బాగా తెలుసు నాన్న. నా చిన్నప్పటి నుంచి మీరు ఎంత ఉత్తములుగా నటించారో మధు చెప్పాక నాకు తెలిసింది. మీరు ఇంకా నటించడం ఆపేస్తే మంచిది నాన్న. మీరు మోసం చేసి మమ్మల్ని మోసం చేశారంటారేంటి? రేయ్, ఏం వాగుతున్నావురా? నీ కన్న తండ్రిని పట్టుకొని మోసం చేశాడంటావా? నోటికి ఏదొస్తే అదే మాట్లాడేస్తావా? నీ భార్య చెప్పుడు మాటలు నమ్మి కన్న తల్లి తండ్రిని నిలదీస్తావా? నిన్ను ఆగండి.
నా భర్తని కొట్టే హక్కు మీకెక్కడిది? మీలాంటి నీచుల కడుపున పుట్టిన మంచి మనిషిని పట్టుకుని అలా కొట్టేస్తారా? ఇంకొక్క దెబ్బ నా భర్త మీద పడితే ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తావే? ఆ? మీ జంపు పక్ మా అత్తయ్య మీద చెయ్యెత్తుతావే? నీకెన్ని గుండెలు? సింధు! సింధు! తేజ, అడ్డు రాకు. ఇంకొక్కసారి మా అత్తయ్య మీద చెయ్యి ఎత్తితే ఆ చెయ్యి నరికేస్తాను. ఏమనుకుంటున్నావు? నిన్ను నమ్మి ఈ ఇంటి పెద్ద కోడలు హోదా ఇస్తే ఈ కుటుంబాన్నే నాశనం చేయాలని చూస్తావా? మళ్ళీ ఏం చేయాలని వచ్చావు? చెప్పు. సింధు! మర్యాదగా మాట్లాడు. తేజ, నా భర్తకి అన్నవన్న ఒకే ఒక్క కారణంతో నిన్ను ఏమీ చేయకుండా వదిలేస్తున్నాను. లేదంటే నువ్వు నీ పెళ్ళాం చేసిన పాడు పనులకి గొయ్యి తీసి ఇద్దరిని నిలువున పాతేసేదాన్ని. చెప్పవే, నిజం చెప్పు. ఏ ప్లాన్ మీద నా భర్తని అరెస్ట్ చేయించి జైల్లో పెట్టించావే? ఇదేం చూసావు సింధు? నీ భర్తకి రాబోయే ప్రమాదం ముందు ముందు ఎలా ఉంటుందో నువ్వే చూస్తావు. అంటే ఇదంతా మారుతీరావుతో కలిసి నువ్వే చేయించావన్నమాట. నీ ప్రాణాలు ఇవ్వాల్టితో పోయినట్టేనే. నువ్వు పోతేనే మాకు పట్టిన పీడ విరగడైపోతుంది. అసలా నిన్ను వదిలిపెట్టనే. అయ్యో, ప్రియమైన ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. మన జీవన తరంగాలు సీరియల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు మాతో కలిసి నటించే అద్భుతమైన అవకాశాన్ని ఈటీవీ కల్పిస్తోంది. మీరు చేయవలసిందల్లా మన జీవన తరంగాలు సీరియల్ టెలికాస్ట్ అవుతున్నప్పుడు టీవీ ముందు సెల్ఫీ గానీ ఫోటో గానీ తీసుకుని మీ పేరు ఊరు పేరు రాసి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నంబర్కి వాట్సాప్ చేయడమే. సెలెక్ట్ అయిన ప్రేక్షకులకి ఈ అవకాశం వర్తిస్తుంది.